కోనసీమ జిల్లా అమలాపురంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ APUWJ 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ వీరబాబు ముఖ్య అతిథిగా హాజరై యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల హక్కులు సంక్షేమం కోసం APUWJ చేస్తున్న కృషిని సీఐ అభినందించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సమాచారం అందించడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని కొనియాడారు. గత 70 ఏళ్లుగా జర్నలిస్టుల హక్కులు సంక్షేమం కోసం యూనియన్ అనేక పోరాటాలు చేసిందని జిల్లా అధ్యక్షుడు MNV ప్రసాద్ తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్ని మరింత బలోపేతం చేసేందుకు సభ్యులంతా ఐక్యంగా ముందుకు సాగాలని జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు కొర్లపాటి ప్రదీప్ కుమార్ కోరారు. అనంతరం యూనియన్ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్కు అందజేశారు. APUWJ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 70వ వార్షికోత్సవం సందర్భంగా పాత్రికేయ మిత్రులకు యూనియన్ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు. ఈ రోజు 70 వసంతాలు పూర్తి చేసుకున్న APUWJ చరిత్రను పరిశీలిస్తే నిరంతరం పోరాటం, ప్రతి పోరాటంలో APUWJ ముందుంది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో కానీ, జర్నలిస్టులకు బస్సు సౌకర్యం కల్పించడంలో కానీ, జర్నలిస్టులకు ప్రమాద బీమా కల్పించడంలో కానీ, జర్నలిస్టులకు ఆరోగ్య బీమా కల్పించడంలోనూ ఇలాగే యూనియన్ పరంగా ఎన్నో మైలురాళ్ళు దాటుకుంటూ ఈరోజు 70 వసంతాల్లో గడువుపెట్టాం. ఇంకా సమస్యలతో సతమతం అవుతూనే ఉన్నాం. కొత్త వ్యక్తులు వస్తున్నారు, వాళ్ళకు కూడా సరైన విషయం కల్పించాలనే ఉద్దేశంతో APUWJ 5 డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ రావిరాల మహేష్ గారికి అందజేయడం జరిగింది. జర్నలిస్టుల హక్కుల కోసం, సంక్షేమం కోసం, నైతిక విలువల కోసం గత 70 ఏళ్లుగా ఎంతో పోరాటం చేస్తున్న మన నాయకులు APUWJ ఐక్యంగా మరింత ముందుకి వెళ్ళాలి. మన జర్నలిస్టులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగాల్సి ఉంది. గత 20 సంవత్సరాలుగా కూడా ఏ జర్నలిస్ట్కి కూడా సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరగలేదు. మెయిన్ ఇళ్ల స్థలాల సమస్య మీద 20 ఏళ్ళుగా పోరాటం జరుగుతూనే ఉంది.